ఎందుకు? అక్కడ బ్రహ్మలోకంలో విష్ణువుతో మనకు సమానంగా తగిన సత్కారాలు అందుతాయి, తగిన మర్యాదలు అందుతాయి. స్వామికి ఎలాగో 4 చేతులు ఉంటాయో అలాగే మనకు కూడా 4 చేతులు స్వామి ఇస్తాడు. 4 చతుర్భుజుడు చతుర్బాహువులు అంటారు కదా, అలా 4 భుజాలతో 4 చేతులతో మనము స్వామి దగ్గరనే సేవ చేస్తూ సకల రాజభోగాలు కూడా పొందుతాము. విశేషమైనటువంటి రాజభోగాలు, అష్టైశ్వర్యాలు మనకు కావాలంటే వస్తుంది, వద్దు అంటే రాదు. మనకు ఏది కావాలన్నా, ఏది చిన్న లోటుబాటు లేకుండా కూడా ఆ స్వామి సకల దేవతలతో కూడా మనకు స్థానాన్ని ఇచ్చి మనకు కూడా సత్కారాలు కూడా అందజేస్తాడు. ఆ స్వామి లోకంలో మనం వెళ్ళినప్పుడు మనకు ఆకలి కూడా వెయ్యదు. చిన్నగా ఇట్లా మన శరీరానికి ఇచ్చిన నొప్పి కూడా, స్పర్శ అనేటువంటిది కూడా తెలియదు. అలానే ఆకలి మనం తింటున్న కొద్దీ ఇష్టం ఉన్నప్పుడు మనం తినచ్చు, ఇష్టం లేనప్పుడు మానుకోవచ్చు. అలా మనం తినాలి, మనకు ఆకలిస్తుంది అనేది కూడా ఒక ఆకలి వేయకుండా స్వామి మనకు ఆ వైకుంఠంలో ఆ బ్రహ్మలోక ప్రాప్తిని మనకు అనుగ్రహించి స్వామివారి అనుగ్రహం కూడా మనకు లభించేటట్టు కూడా మనం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు స్వామి తాంబాలంతో పాటు మీ అందరి దగ్గరికి వస్తుంటాడు. మీరు స్వామివారి కన్యాదానం ఇచ్చినటువంటి ఆ దక్షిణని ఆ తాంబాలంలో వేసి ఒక్కసారి మీ మనస్సులో ఏదైతే కోరిక ఉన్నదో ఒక్కసారి గట్టిగా స్మరణ చేసుకోండి, సంకల్పం చేసుకోండి. అలానే ఈ మంత్రాన్ని కూడా చెప్పండి. ఏ భీగోపు హిరణ్యసారగ్రామదానాన్ని షోడశ మహాదానై శ్రీనివాస స్వామినః తుభ్యం ప్రతిపాదయామి. ముందుగా గోదానం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక వక్క, ₹1 బిళ్ళ పెట్టుకోండి. మీరు చెప్పండి గబా. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. గబా. అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్యాః ప్రదానేన అతశ్చాప్తిం ప్రయచ్చమే గోదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఒక వక్క, ₹1 బిళ్ళ పెట్టుకున్నటువంటి దక్షిణ అక్కడ వదిలేసి నీళ్లు ఆ జలం వదలండి. గోదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఇప్పుడు రెండవది భూదానము. భూదానానికి ప్రత్యామ్నాయంగా ఏ దానానికి కూడా దక్షిణ సమర్పణ చేయడం జరుగుతుంది. ఆ దానం ఇచ్చుకొని మన దోషాలు కూడా పోగొట్టుకుంటాం కాబట్టి దానికి అది ఇచ్చుకోలేము కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా దక్షిణ సమర్పణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. సర్వా సస్య త్రియా భూమిః వరాహేణ సముద్రుతాః యస్మాత్ తస్యాః ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చమే భూదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఇప్పుడు మూడవది హిరణ్యదానము. చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమ బీజం విధావతోః అనంత పుణ్య ఫలదం అతశ్శాంతిం ప్రయచ్చమే హిరణ్యదానం తుభ్యమహం సంప్రదదే నమః. చివరిది సాలగ్రామ దానము. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్యాః ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చమే గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదానాని షోడశ మహాదానై శ్రీ గోదారంగనాథ స్వామినః సమర్పయామి. సుప్రీయతాం. స్వామి తాంబూలంతో మీ అందరి దగ్గరికి వస్తాడు. మీరందరూ కూడా దక్షిణ వేసి స్వామివారి కోరిక మనస్సులో చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఓం హిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్య జాతపదే గాధీర్ తదా ధారా పృథివీంద్యాముదేమా కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సంభూత పారిజాతాది సోదరి సర్వలక్షణ సంపన్నాం సర్వాభరణ భూషిత మహాలక్ష్మీమిమాం కన్యాం